హాయ్ అండి. ఇగో 5 దుంపలు మసాలా దోసకి కడిగి కుక్కర్లో వేసాను. ఇప్పుడు ఇది 3 సీటీలు కొట్టి ఉడికిస్తాను. దోశలకని శుభ్రం కడిగేసాను. 5 వేసాను. ఇప్పుడు ఇది 3 విజిల్ వచ్చిన దాకా ఉడికిస్తాను. మసాలా దోశ చేద్దామని. ఇప్పుడు ఇగో పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, ఇది పచ్చడికి, ఇది ఉల్లిపాయ, అది ఇది పిండి రుబ్బేసాను. ఇది 3 కప్పులు బియ్యం, 1 కప్పు మినపప్పు 5 గంటలు నానబెట్టి రుబ్బేసాను. ఇప్పుడు ఇది ముందు పచ్చడికి చూపిస్తాను, అప్పుడు మసాలా కూరకి. నూనె వేసాను. ఇగో పచ్చిమిర్చి వేస్తాను. పచ్చిమిర్చి తరిగి పడేసి ఎర్రగా కొంచెం వేగాక, అప్పుడు వెల్లుల్లి వేగాక అప్పుడు పల్లీలు వేస్తాను. ఇగో వెల్లుల్లి 4 రెబ్బలు కొంచెం వేగాక అప్పుడు పల్లీలు వేస్తాను. పల్లీలు వేసి సిమ్లో ఎర్రగా వేగాలి. సిమ్లో పెడితే ఎర్రగా వస్తుంది. ఇక వేగిపోయింది. వేగాక ఇప్పుడు తీసేద్దాం. సిమ్లో పెడితే పల్లీలు చక్కగా ఎర్రగా వేగుతాయి. ఇది చల్లారనిద్దాం. ఇందులో ఉప్పు వేసి తర్వాత రుబ్బుతాను. ఇప్పుడు మూకుడు పెట్టాను. ఇగో ఫస్ట్ అల్లం, పచ్చిమిర్చి, ఇది అల్లం, వెల్లుల్లి, ఇది దంపడానికి ఆ మందస్తాలో వేసి, ఓ చుక్క నూనె వేసి, ఇప్పుడు ఇది ఉడికించాను కదా, ఇది మెత్తగా చేస్తాను. దుంపలు ఉడికించేసాను, చల్లారిపోయింది, తొక్క తీసాను. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి దంపేద్దాం. దంపేసి ఇగో శనగపప్పు, మినప్పప్పు, కొంచెం జీలకర్ర, పోపు వేగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ అల్లము, వెల్లుల్లి మెత్తగా దంపేద్దాం. కొంచెం వేగాక సిమ్లో కొంచెం తగ్గించి వేచాలి మాడిపోకుండా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, కరివేపాకు ఇవి వేసి వేచాలి. మాడకుండా వేచాలి. కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఈ అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ వేచాలి. కొంచెం ఒక పిసరు వేగాక ఈ దుంపలు ఈ లోపు మెత్తగా చేసేయాలి. దీంతో ఉడికాయి, చల్లారాయి, తొక్క తీసి ఇగో దీన్ని కొంచెం మెత్తగా ఒక్క పిసరు మెత్తగా చేస్తే ఈ లోపు ఇవి వేగుతున్నాయి కదా, కొంచెం దంపితే మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు ఈ అల్లం, వెల్లుల్లి కొంచెం వేగాయి, ఇది వేసేద్దాం.
ఇదొక పిసరు వేగాలి పచ్చి ఉండకుండా. అది వేగాక ఇది వేసేద్దాం. కొంచెం తగ్గించి వేచాలి. ఇక ఇప్పుడు కొంచెం ఉప్పు వేద్దాం. పోపులో ఉప్పు వేస్తేనే కలుస్తుంది. కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పొడి, కొంచెం వేగాక అప్పుడు ధనియాల పొడి వేయాలి. ఇంగువ, కొంచెం ఇంగువ కూడా వేసాను. ఇగో ఇది వేసి బాగా కలపాలి. పోపు అంతా ఇందులో వచ్చేటట్టు కింద పైన శుభ్రం కలిపి, పోపు బాగా వేగింది కదా, ఇందులో బాగా వేచాక కొంచెం ధనియాల పొడి, పసుపు వేసి బాగా కలిపి దింపేయడమే. కింద పైన బాగా కలపాలి. ఇక ఒక్క పిసరు ధనియాల పొడి వేస్తాను. కొంచెం ఇది కొంచెం కలిపాక పసుపు వేస్తాను ఒక్క పిసరు. ఇక ఒక్క పిసరు పసుపు వేసి దగ్గరగా కలిపేది. బాగా కలిపి ఒక్క చుక్క నీళ్లు వేయాలి. కింద పైన కలిపి వేగాక పసుపు, ఉప్పు, ధనియాల పొడి, పోపు కింద పైన శుభ్రం కలుస్తుంది కదా, బాగా కింద పైన కలిపేసిగా కొంచెం దగ్గరగా వస్తుంది నీరు అవిపోయి. ఇప్పుడు ఒక్క చుక్క కొంచెమే నీళ్ళు వేయాలి. కొంచెం నీళ్ళు దగ్గరగా ఒక్క పిసరు ఉడికొచ్చాక ఇగో ఇలాగా దగ్గరగా అయిపోయింది. పోపు, కారం, ఉప్పు, మసాలా అన్నీ కలిపి ధనియాల పొడి అన్నీ దగ్గరగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇవి కలిపి తీసేయడం. ఇది తీసి ఇప్పుడు పెనం పెట్టి ఒక దోశ పోద్దాం. పెనం పెట్టి బాగా కాలాలి. ఇది కొంచెం కాలిన తర్వాత అప్పుడు దీని మీద మసాలా కూర అయింది కదా, మసాలా కూర హైలోకి పెట్టొద్దు, మాడిపోతూ ఉంటాయి. మీడియంలో పెట్టి కొంచెం నూనె వేస్తే కింద కాలుతుంది ఎర్రగా. కొంచెం పక్క నుంచి చుట్టూ తీస్తే తెలుస్తుంది కాలింది. పచ్చడి, మసాలా కూర, దోశ, పచ్చడి, సాంబార్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, తినడానికి బాగుంటుంది.
ఇప్పుడు కింద కాలింది కదా, ఇప్పుడు దీంట్లో కూర వేద్దాం. చూడండి, చాలా బాగుంది, చాలా రుచిగా ఉంది కూర. ఇగో ఎలాగైనా మడవచ్చు, 3 దిక్కులైనా మడవచ్చు, 2 సైడ్లైనా మడిచి కూర పెట్టాం కదా, మడిచి ఇటు కాలేక ఇంకో సైడ్ తిప్పేసి పల్లి పచ్చడి చూపించాను కదా, ఇగోటండి దోశ, వేడివేడి మసాలా దోశ, పల్లి పచ్చడి. చూడండి, తినండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.